అమెరికాకి H1B వీసాలు ఏడాది ఈడ్చిపెడితే అంతే 1,00,000 కూడా ఇవ్వట్లేదు. అమెరికాను నమ్ముకుని అమెరికాకి వెళ్ళి బతికేద్దాం, అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకునేటటువంటి వాళ్ళకి అవకాశం లేదు. బ్రిటన్లో ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, జర్మనీలో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కెనడాలో మళ్ళీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒకటి ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, విదేశాలకు వెళ్తే వాళ్ళు జీతాలు డాలర్లో ఇస్తారు, కానీ ఏం పనులు ఉన్నాయి అక్కడ? నిజంగా కమిటెడ్ సబ్జెక్టుతో ఉన్నటువంటి వాళ్ళు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీరు, లేకపోతే డాక్టరు, ఇట్లాంటి వాళ్ళకి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ అవకాశాలు ఉన్నాయి, వాటిని పుచ్చుకునే వెళ్ళచ్చు. మిగతా వెళ్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఏ పనుల మీద వెళ్తున్నారు? అక్కడ పిజ్జా సెంటర్లో పనిచేద్దాం, షాప్లో పనిచేద్దాం, మాల్లో పనిచేద్దాం. ఇక్కడ ఎందుకు చేయరు? ఇక్కడ చేస్తే గుమస్తాగా చూస్తారు. అక్కడ చేస్తే అమెరికాలో ఏం చేసినా H1B వీసా ఉందా, F1 వీసా ఉందా, F2 వీసా ఉందా, ఇట్లాంటి దాంతో పెళ్ళిళ్ళు జరుగుతాయి. అదే ఇక్కడ చూస్తే కథ మార్పు ఉంటుంది. అదే ఇక్కడ గుమస్తాకి ఇచ్చి పెళ్లి చేయడం కష్టం, అమెరికాలో గుమస్తాకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇక్కడ ఇష్టపడుతుంది. ఇదే ఇక్కడ కీ పాయింట్. అందుకోసమనినే మన వాళ్ళు విదేశాలకు పోతున్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనది. అయితే దానికోసం లక్షలు తగలేస్తున్నారు, లక్షలు. ఏం ప్రయోజనం జరుగుతోంది అనేది అంటే అదొక సంతృప్తి. అమెరికాకి వెళ్ళి మనం పాయికానాకి అడిగినా కూడా ఇక్కడ గొప్ప అమెరికన్ రిటర్న్, లేకపోతే మా బిడ్డ అమెరికాలో ఉన్నాడని చెప్పుకునేటటువంటి పరిస్థితి. కాకపోతే ఏదైనా సరే మంచి హోదా, హుందాతనంగా ఉండేటటువంటి అవకాశాలు వస్తే వెళ్ళడం బెటర్. కానీ అట్లాంటి పనులు చేయడానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ అదే డబ్బులతో ఓ చక్కటి వ్యాపారం పెట్టుకుని మనమే నలుగురికి ఉపాధి ఇస్తే ఆ నలుగురు మనకి దన్నాలు పెడతారన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.